హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ టాయిలెట్స్ చూడండి ఎట్లున్నాయో, డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఇంకా బిన్స్ కూడా గమనించారంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. జస్ట్ కమ్ముల్లాగా ఉండేసి రౌండ్ షేప్‌లో ఇదైతే స్టేషన్‌లో అనమాట. సార్టీ అంటే ఎగ్జిట్ అనమాట. ప్యారిస్‌లో ఇది ఫిఫ్త్ డే అనమాట మా ట్రిప్. సో, ఫిఫ్త్ డే అయితే ఎక్కడికొచ్చామంటే గ్యాలరీస్ లఫయట్ అని చెప్పి ఇది షాపింగ్ మాల్ అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మస్ట్ విజిట్ అనమాట. సో ఖచ్చితంగా ప్యారిస్ వస్తే మాత్రం ఈ షాపింగ్ మాల్ షాపింగ్ చేసేదానికి కాదండి, చూడడానికి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో. షాపింగ్ మాల్ ఏంది చూసేదనుకోవచ్చు. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. పెద్ద పెద్ద షాపింగ్ మాల్‌లు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ షాపింగ్ మాల్స్ చూసుంటాం. కానీ ఇదైతే ఆర్కిటెక్చర్‌లో ప్యారిస్‌లో అయితే చాలా బాగా అనిపించింది. లండన్‌లో గూడా ఉంది గానీ, ఇలాంటి ఆర్కిటెక్చర్ అయితే ఎక్కడా లేదు. సో, అందుకే ఇది చాలా బ్యూటిఫుల్ అనమాట. చాలా ప్రపంచంలోనే వరల్డ్‌లోనే అంత బ్యూటిఫుల్ ఇవన్నీ ఐకానిక్ ప్లేస్‌లు ఉండబట్టే ప్యారిస్‌కి ఇంత బ్యూటిఫుల్ అని చెప్పి వచ్చిందనమాట. ఇవాళన్నీ మీకు బ్యూటిఫుల్ ప్లేసెసే చూపిస్తాను చూడండి. సో, చూసారంటే ఆర్కిటెక్చర్ ఎంత బావుందో. సో, 1894లోనే కట్టారంట ఇది. చూసారు గదా! అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో. మనకి పైన మీకు కనిపిస్తుంది గదా! కొంతమంది నడుస్తున్నట్టు గ్లాస్ బ్రిడ్జ్ అలా ఉంటుందనమాట. అదైతే ఫ్రీనే అనమాట. మీరైతే ముందుగా బుక్ చేసుకోవాలి. సో, ఫ్రీనే. సో, చాలా అంటే చాలా బావుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ నెక్లెస్ చూసారా? మనకి ఇమిటేషన్ జ్యువెలరీలో ఫుల్ ట్రెండింగ్ అనమాట. సో, మనకైతే ఇమిటేషన్‌లో 300కొస్తది. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ వచ్చి €4,550 ప్లస్ నెక్లెస్ అయితే €9,550. అంటే దాదాపుగా 10,00,000 ఓన్లీ నెక్లెస్ అనమాట. సో, ఇంగ వాటిల్లో వజ్రాలు నింపారో, ఇంకేమన్నా నింపారో మనకు తెలీదు. సో, అదనమాట. సో, మన వాళ్ళు ఎలాంటి దాన్నైనా ఇమిటేట్ చేసేస్తారు. ఈ షాపింగ్ మాల్ ప్రత్యేకత ఏంటంటే చెప్పని తరం కాదండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. 2000 అబోవ్ బ్రాండ్స్ అంటే వరల్డ్ వైడ్ మంచిగా ఎక్కువ నేమొచ్చిన బ్రాండ్స్ ఉంటాయి కదా! ఆ బ్రాండ్స్ మొత్తము ఇక్కడైతే ప్రతి ఒక్క బ్రాంచ్ ఉందంట. సో, మనమైతే అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయలేం కాబట్టి ఏదో కొన్ని అట్లా ఫాస్ట్‌గా పెట్టేశాను. కానీ నాకిక్కడ చూస్తే అర్థమైందేంటంటే, మనం ఎక్కడ సందులో, గొందులో చూసినా మనకి ఒక షాప్‌లోకెళ్తే గుట్టలు బట్టలుంటాయి. సో, ఇక్కడ చూస్తే బ్రాండ్ అంటున్నారు. ఏదో 4, 5 తగిలిచ్చి పెట్టున్నారు. ఈ ఒక్క షాప్ కాదండి. ప్రతి ఒక్క షాప్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఇదే. బ్రాండ్ అంటే మాత్రము ఎక్కువ కలెక్షన్ ఉండదు. కానీ అది ఊరికే అక్కడ తగిలిస్తారనమాట. మనం అది తీసుకునే దానికి గూడా ఉండదు. సో, మనకి ఇది కావాలి, ఈ సైజ్ కావాలి అని చెప్తే వాళ్ళు చెక్ చేసి ఆ స్టాక్ ఉంటే లోపల నుంచి తెచ్చిస్తారు. అవి మాత్రం అక్కడే ఉండిపోతాయి. సో, షో పీస్ అనమాట. సో, ఇక్కడైతే ఇది మెయిన్ థింగ్. సో, అక్కడ గ్లాస్ మీదకి వస్తున్నారు కదా! అంటే ఎక్కువ మంది జనాల్ని పోనివ్వరనమాట. ఒక సెక్యూరిటీ గార్డ్ వెళ్తారు. ప్లస్ వాళ్ళతోటి బుక్ చేసుకున్న ఫ్యామిలీ అనమాట. అట్లా వెళ్ళి మనము కింద, పైన మొత్తము చూడొచ్చు. అసలు చూడండి ఎంత బావుందో. ఆ కలర్ గానీ ఒక రాజ్‌మహల్ చూసినట్లయితే అనిపిచ్చింది. మీరు ప్యారిస్‌కి మాత్రం వెళ్తుంటే ఇవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇది మాదైతే ఫిఫ్త్ డే అనమాట. సో, ఎవ్రీ డే అయితే ఒక్కోటి చూసాం గదా! ఈరోజైతే మెయిన్ ఐకానిక్ ప్లేస్‌లన్నీ కవర్ చేసేస్తున్నాము. సో, ఇదైతే మొత్తం షాపింగ్ మాల్ మొత్తం చూసాము. సో, ఇవైతే 7 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. 7 ఫ్లోర్స్‌లో సెవెంత్ ఫ్లోర్‌లోకెళ్తే మనకి మొత్తము ఆహ్, సిటీ చూడొచ్చు. ఇక్కడైతే మనము విండో షాపింగే నేను ట్రై చేద్దామని చెప్పి ఏవైనా అసలు చూద్దాం అనుకుంటే, ఆ రేట్లు చూస్తుంటే అందులో అవి మనకి నచ్చను కూడా నచ్చవు. ఆహ్, సెలబ్రిటీస్ ఇంకా పెద్ద పెద్ద రిచ్ పర్సన్స్ వస్తే తప్ప ఇంకా ఎవరు కొంటారో కూడా తెలీదు. అవి చెప్పడానికి బ్రాండ్సేనండి. వాటిలో ఇంతింత పెట్టి ఇట్లాంటి షోరూమ్స్‌లో వాళ్ళు రెంట్‌కి తీసుకుంటే ఏముంటాయి చెప్పండి. ఇంకా ఆ రేట్లన్నీ మన మీదే పడతాయి గదా! సో, హ్యాట్స్ అయితే ట్రై చేశాను గానీ, ఏది అసలు నాకెందుకో సెట్ అయినట్టే అనిపిచ్చదు. అందుకే చూసారు గదా! అందరూ ఎంత మంచిగా ఫోటోస్ తీసుకుంటున్నారో. అసలు నాకైతే ఇక్కడ నుంచయితే కదలబుద్ధి కాలేదు. అంత బాగా అనిపిచ్చింది అది మాత్రము.
చూసారు గదా! మనకి 7 ఫ్లోర్స్ అనమాట మొత్తము. అన్ని ఫ్లోర్స్ ఎక్స్‌ప్లోర్ చేయలేదు గానీ, అక్కడక్కడ వెళ్ళి కాసేపు అట్లా తిరిగామనమాట. ఏదైనా కొంచెమైనా ప్యారిస్‌కెళ్ళినాము గుర్తుగా తెచ్చుకుందాము అని చెప్పి అట్‌లీస్ట్ బ్యాగ్స్ అయినా తీసుకుందాము అని చెప్పి చూసాము. సో, ఎందుకో అస్సలు నచ్చలేదు. అంత సెట్ అవ్వలేదనమాట. సో, ఇంకా ఈ లగేజ్ ట్రాలీస్ అయితే చూసాము. అన్నీ ఈ టైపే ఉన్నాయి. సో, ఇవన్నీ మనకి సెట్ అవ్వవులే అని చెప్పి మనం ఎక్కడికెళ్ళినా గూడా విండో షాపింగ్ అనే కాదులేండి. మనం ప్రైజులు చూడడం ఫస్ట్ అనమాట. ఏదైనా చూసేది ఎట్లున్నాయి ఇక్కడ ప్రైజులు ఈ బ్రాండ్‌లో ఎంతున్నాయని చెప్పి ఊరికే అట్లా చెక్ చేసొస్తామనమాట. అట్లా చెక్ చేసేసి ఇంకా పైకైతే వచ్చేసాము. చూసారు గదా! పైన ఇదిగో సైడ్‌లో కనిపిస్తుంది గదా! చూడండి ఆ డోమ్ అనమాట. సో, మనకి కింద నుంచి చూస్తే అది రౌండ్ షేప్‌లో పైకి ఉంటుంది గదా! అది అన్నమాట. చాలా చాలా బావుంటది. సో, ఇంకా మనం పైకొచ్చిన తర్వాత సిటీ మొత్తం చూడొచ్చు. ఇదైతే మీరు మిస్ అవ్వకండి. సిటీ వ్యూ కూడా చూడొచ్చు ఫ్రీగా. సో, ఇది మొత్తం ఎప్పుడు కట్టారు ఏంటి అని చెప్పి ఆ డోమ్ అనేది గ్లాస్ డోమ్ అది అక్కడ జస్ట్ ఒక బోర్డ్ పెట్టారనమాట డీటెయిల్స్. అక్కడి నుంచి ఇంగ కిడ్స్ సెక్షన్‌లోకొచ్చాను. ఏదైనా తీసుకుందాం పిల్లలకని చెప్పి. సో, ఇవి చూసారా ఈ గౌన్స్ తప్ప ఇంకా నాకైతే పెద్దగా ఏం కలెక్షన్ అనిపించలేదు. అందులో సమ్మర్ కదా! నేను ఎక్కడికెళ్ళినా కూడా ముందు జాకెట్స్ చూస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వింటర్ ఉంటది. సో, వింటర్‌లో వచ్చేసి మనం ఏ క్లోత్స్ ఏసుకున్నా కూడా పైన జాకెట్ ఏసుకుంటాం. అందుకని మంచి జాకెట్స్ ఉండాలని చెప్పి జాకెట్ కలెక్షన్సే ఎక్కువుంటాయి నా దగ్గర. సో, అందువల్ల పిల్లలకి మంచిగా జాకెట్లు చూద్దామంటే అసలు సమ్మర్‌లో జాకెట్సే పెట్టరనమాట. కానీ టూరిస్టులొచ్చినప్పుడు షాపింగ్ చేస్తారు గదా! అనుకున్నాను. కానీ ఇక్కడ లేవు. ఇంకంతే ఇంకా చాలా సేపు తిరిగేసి ఇంకా బయటకొచ్చేసాము. వచ్చిన తర్వాత పక్కనే ఇట్లా ఓడిఎస్ చాక్లెట్స్ అనమాట. మొత్తం ఇది చాక్లెట్స్ అనమాట. సో, చాక్లెట్స్ ఇట్లాంటి షాప్ అయితే నాకు లండన్‌లో ఎక్కడా కనిపించలేదండి. ఎవరికైనా తెలిసుంటే ఇలాంటి షాపు అంటే సూపర్ మార్కెట్స్ అట్లా సెపరేట్ లిండిట్, క్యాడ్బరీ ఇట్లా షాప్స్ ఉన్నాయి కానీ హారిబోస్ అని. ఇట్లా మొత్తం క్యాండీస్, చాక్లెట్స్ ఒక షాప్ ఉంటే బావుంటది అనిపిచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవాలంటే ఎక్కువ ఇక్కడి నుంచి నుంచి వెళ్ళాలనుకుంటే ఇక్కడ పెద్ద కలెక్షన్స్ ఉండవనమాట. సో, అన్ని కంట్రీ కలెక్షన్ ఉంటే బావుంటది గదా! అని చెప్పి అనిపిచ్చింది. ఎవరికైనా తెలిసుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆహ్, ఇక్కడ మొత్తము క్యాండీస్ ఎక్కువండి. క్యాండీస్ అంటే ఈ జెల్లీ టైపు ఫ్రూట్ జెల్లీస్, ఇంకా డ్రై ఫ్రూట్సు, పీనట్స్ వీటికి చాక్లెట్స్ వేసి ఇవన్నీ షుగర్సే. కాకపోతే ఏంటో ఇంకా అది అలవాటయిపోతా ఉన్నాయి గదా! ఇప్పుడు మరీ ఎక్కువైపోతున్నాయి జంక్ ఫుడ్ పిల్లలకందరికీ. ఇక్కడైతే ఈవెన్ క్రిస్ప్స్ కూడా లేవనమాట. అంటే చిప్స్ లాంటివి గూడా లేవు. మొత్తం క్యాండీస్ షుగర్ షాప్ అనుకోవచ్చు. షుగర్ తొందరగా రావాలన్నా, క్యావిటీస్ తొందరగా రావాలన్నా ఈ షాపులకైతే వెళ్ళొచ్చు. అక్కడి నుంచయితే ఇంకా బయటకొచ్చేసామనమాట. ఫుల్లు తిరిగేసాం గదా! ఆహ్, బాగా ఆకలయిపోయిందనమాట. సో, ఇప్పుడైతే మనం ఇంకా ఏదో ఒకటి ఎతుక్కొని తిందామని చెప్పి బయటొచ్చాము. చూసారా ఇవన్నీ ఆహ్, నేను లండన్‌లో గూడా ఇంత ఎక్కువగా గమనించలేదండి. ఇక్కడేంటో మరి హౌసెస్ నేను లండన్‌లోనే అనుకున్నా గానీ, ఇక్కడ ఇంకా ఎక్కువగున్నాయి. కానీ బ్యూటిఫుల్‌గున్నాయి. చూడ్డానికి మాత్రము ఇక్కడంతా ఎక్కడ వెళ్ళినా గూడా నాకైతే సిటీ మొత్తం ఇవే గనిపిచ్చాయన్నమాట. ఎందుకో అండి మాకెక్కడ గూడా ఇండియా ఫుడ్ గానీ, అట్లా ఏదైనా మంచిగా పిజ్జా అట్లా ఎక్కడ కనిపించలేదు. అంతగా అనిపించలేదు. సో, మేమున్న దగ్గరే మా మా ఎయిర్‌బిఎన్‌బి రూమ్ తీసుకున్న దగ్గరే కిమ్సో అని చెప్పి ఒక బర్గర్ షాపు. అది చాలా నచ్చింది. దానిలో మాక్సిమం ఎవ్రీడే ఒక మీల్ అయితే అక్కడ బర్గర్స్ తీసుకునే వాళ్ళము. సో, అది నచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సిటీకొచ్చినప్పుడు ఏదో ఒకటి పేస్ట్రీస్, ఏదో ఒకటి బేకింగ్ ఐటెమ్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడైతే కేఎఫ్‌సీ కనిపించింది. సరే లండన్‌లో నచ్చలేదు. ఇక్కడైనా ట్రై చేద్దామని తీసుకున్నాం గానీ, నచ్చలేదనమాట. నేనైతే సలాడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశా. సలాడ్ నాకు నచ్చింది. సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! ఇది ఒపేరా గ్యాలరీస్ అనమాట. ఇది గూడా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి. కాకపోతే దీనికి ఎంట్రీ ఫీజ్ ఉంది. అండర్ 12 వచ్చేసి ఫ్రీ. అడల్ట్స్‌కొచ్చేసి 12-15 పౌండ్స్ అట్లా ఆ సీజన్ వైస్ టికెట్ మారుతుంది. లోపల గూడా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరు. అంటే ఇక్కడ పాంటోమైన్ స్టోరీస్ మ్యూజిక్స్ అలా జరుగుతుంటాయి కదా! అలాంటివి జరుగుతుంటాయన్నమాట. ఒక ఆడిటోరియం అని చెప్పుకోవచ్చు. అట్లుంటదనమాట. మాకు తర్వాత తెలిసింది. సో, ఎవరైనా చూడాలి అనుకుంటే
గూగుల్‌లో చెక్ చేసుకొని ఎలా ఉంటుంది, ఏంటి, వర్తా కాదా అని చెప్పి ట్రై చేయొచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకి రాగానే ఇక్కడ మనకి ఒక స్తంభం కనిపిస్తుంది చూడండి. ఈ చుట్టుపక్కల అంటే ఈ మధ్యలో ఉండేది నెపోలియన్స్ బోనపార్టీ సంబంధించిన ఒక స్తూపంలాగా వాళ్ళు గుర్తుగా పెట్టారంట. సో, దీని చుట్టూ చూస్తే మాత్రము మొత్తము లగ్జరియస్ట్ అనమాట. ప్యారిస్‌లోనే ఆహ్, లగ్జరియస్ట్ అంటే వరల్డ్‌లో గూడా అవే అనుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద బ్రాండ్‌లు రోలెక్స్ వాచ్ కంపెనీ ఉంది గదా! అట్లా జ్యువెలరీస్, డైమండ్స్ పెద్ద పెద్ద లగ్జరీ బ్రాండ్‌లయితే ఇక్కడుంటాయంట. సో, చుట్టూ ఉంటాయన్నమాట. ఇక్కడే ప్రపంచంలోనే ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ హోటలయితే ఇక్కడే వీటిలోనే ఉందంట. రిడ్జ్ ప్యారిస్ అని చెప్పి. సో, మినిమమ్ అయితే 1,00,000 అంట 1 డేకి. సో, చూడండి ఎంత ఖరీదో ఎవరుంటారో ఇంకా. అట్లా ఉంది. ఇక్కడ మొత్తము ఆ షాపింగ్స్‌లో కొన్ని కొన్ని చూసుకున్నామనమాట. అక్కడి నుంచయితే పక్కనే ఇంక మనకైతే ఆహ్, ఏముందో తెలుసా? ఇంకా మ్యూజియం అనమాట. ఇంక చెప్పాను గదా! ఇది గూడా వరల్డ్‌లోనే ఎక్కువ కలెక్షన్ ఉండే మ్యూజియం అనమాట. అండ్ మోనాలిసా పిక్చర్ వల్ల గూడా ఇది మంచి ఫేమస్ అనమాట. దీనికైతే ఎర్లీగానే వచ్చాము. సో, నేను నిన్న చెప్పిన వీడియోలో సో, వెళ్ళడానికి ట్రై చేశాము. క్లోజ్ చేశారు టైం అయిపోయింది అని చెప్పాం గదా! లేదండి. ఈరోజు అనమాట అది జరిగింది. ఫోర్త్ డే గాదు, ఫిఫ్త్ డే. తర్వాత రిమైండ్ చేసుకున్నాననమాట. కొన్ని అంటే మేము అక్కడంతా తిరిగి సిటీలో హ్మ్, అంటే బఫేకెళ్ళేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందువల్ల ఇంక నైట్ లైట్స్ అవి చూసుకొని ఇంకా వెళ్ళిపోయామనమాట. ఇక్కడే మనకి ట్రైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎళ్ళిపోయాము. కానీ మేము ఈ ఫిఫ్త్ డే ఏం చేసామంటే సో, ఎర్లీగానే వచ్చాము. సో, లాస్ట్ డే గదా! అన్నీ కవర్ చేసుకొని ఇంకోసారి చూసేసి పోదాము. ఇంకా వస్తామో రామో గూడా తెలీదు గదా! అని చెప్పి. సో, దగ్గరకైతే వెళ్ళి అసలు లోపలేముంది ఇప్పటివరకు చూడలేదని చెప్పేసి సరే అని చెప్పి చూసామనమాట. సో, వెళ్దామా? వద్దా? జస్ట్ మొనాలిసా ఫోటో ఇంకా నార్మల్ మ్యూజియం కోసం వెళ్ళాలా? వద్దా? అని చెప్పి. ఇంకా తర్వాత కాసేపు పిల్లలు ఆడుకున్నారు. ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపిచ్చలేదు. వెళ్ళాలి అని చెప్పి, సరే నేనైనా అట్‌లీస్ట్ వెళ్ళి వీడియో తీసి మీకన్నా చూపిద్దాం ఏముందో ఎవరికైనా యూజ్ అవుతది అనుకున్నాను. సో, ఈలోపైతే చుట్టుపక్కల ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి ఇంకా ఇండియాకి గూడా కాల్ చేసి మా పేరెంట్స్‌కి అందరికి చూపిచ్చి ఆహ్ సో, ఇక్కడున్నాము, ఇట్లుంది అని చెప్పి అన్నీ చూపిచ్చేసి ఇంకా ఆ పక్కనే కెఫే ఉందనమాట. అక్కడికెళ్ళాం. చాలా చాలా బావుందనమాట. కెఫే గూడా. సో, ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే ఉంటాయి. నార్మల్‌గా ఇంకా తెలిసిందే కదా! సో, అన్నీ చూసుకొని ఇంకా ఇంతలోపు మనకి దగ్గరకి షాపింగ్ వీళ్ళు పట్టుకొనొస్తారనమాట అమ్మడానికి. సో, వాళ్ళైతే చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్తారు. మనమైతే హాఫ్ ప్రైస్‌కి అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి. నేనట్లా కొన్ని కీ చైన్స్ అట్లా మ్యాగ్నెట్స్ అట్లాంటివైతే హాఫ్ ప్రైస్‌కి తీసుకున్నాము. హాఫ్ ప్రైస్‌కే ఇచ్చారు. అయితే మనీ ఉండాలి. ఆహ్, వాళ్ళ దగ్గర ఫోన్ గూడా ఇప్పుడు వాలెట్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. యాపిల్ పే గూడా చేయొచ్చనమాట. ఇంకప్పుడైతే వెళ్ళి అడిగామనమాట. అడిగితే టికెట్స్ 4:30కి క్లోజ్ అని చెప్పేసారు. మనకైతే టికెట్స్ ఇక్కడ ఆఫ్‌లైన్ గూడా తీసుకుంటారు. అంటే అంత బిజీ ఉంటది గానీ, ఎక్కువ క్యూ ఉన్నిందనమాట. సో, ఫైనల్‌గా వెళ్దాం అనుకునే టైంకి అది ఇంకా క్లోజ్ అని చెప్పారు. ఇంక సరే మనకి చూడాలని లేదేమోలే అని చెప్పి ఇంకా సరే ఇంకా ఐఫిల్ టవర్ దగ్గరికెళ్దాము అని చెప్పి అనుకుంటే వెళ్ళడం ఎందుకు బస్‌లో ట్రై చేద్దాము అని చెప్పి బస్‌కెళ్దామని చెప్పి బస్ స్టాప్‌లో చాలా టైం నిలబడ్డాం. బస్సులైతే మొత్తం ఫుల్ అండి. సో, ఫైనల్‌గా అయితే ఒక బస్సొచ్చింది. సో, ఎక్కుదామని ఎక్కాము. కానీ వాళ్ళైతే కార్డ్ యాక్సెప్ట్ చేయరంట. క్యాష్ అంట. లేకుంటే బస్ కార్డ్ ఉండాలంట. సో, మా దగ్గర క్యాష్ లేదు. మేమైతే 1 యూరో కూడా మేమైతే స్పెండ్ చేయలేదనమాట. మొత్తము వైస్ కార్డ్ యూజ్ చేశామనమాట. అన్ని దగ్గరలా యూజ్ చేశాము. కాకపోతే బస్ ఒక్కటి యాక్సెప్ట్ చేయలేదు. బస్‌లో క్యాష్ ఉండాలి. లేకుంటే మనకి కార్డ్ ఉండాలి. బస్ కార్డు. సో, అదనమాట. దాంట్లో ఒకటి అతను చాలా కైండ్ కాబట్టి ఇంకా యాక్సెప్ట్ చేశాడు. చూసారా? ఆ ఐఫిల్ టవర్ దగ్గరకొచ్చేసాము.
ఇక్కడ అందరూ చూడండి లైట్స్ కోసము బర్త్‌డే కేకులు, ప్రపోజల్ రింగ్స్ అన్నీ పెట్టుకొని వెయిట్ జేస్తున్నారు. ఫైనల్‌గా అయితే ఆ మూమెంట్ వచ్చేసింది. తర్వాతైతే అందరూ హ్యాపీ బర్త్‌డేలు, ప్రపోజల్స్ చాలామంది బేబీ రివీలింగ్ ఎన్ని చేశారో అసలు చెప్పనవసరం లేదు. ఫైనల్‌గా కొంచెం సాటిస్ఫై అయినాం. ఈరోజు మొత్తం మంచి మంచి అన్ని ఐకానిక్ ప్లేసెస్ కవర్ చేశామని చెప్పి. సో, ఇంకా ఇదే లాస్ట్ డే. ఇంక రేపు వెళ్ళిపోవాలి. సో, ఇదన్నమాట. సో, ఇది నిన్న చెప్పిన స్టోరీ అండి. ఇవన్నీ చూసుకొని బయలుదేరేసరికి ట్రైన్స్ అన్నీ క్లోజ్ అనమాట. ఇంకా క్యాబ్ తీసుకొని వెళ్ళాల్సొచ్చింది. లాస్ట్ డే. లాస్ట్ ఇంత మంచిగా జరిగిందనుకునేసరికి అదొక్కటి డిసప్పాయింట్ అయింది. క్యాబ్ చాలా ఎక్కువ చార్జ్ చేశారు. సో, చూసారు గదా! లోపలన్నీ స్టెప్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంతే అండి వీడియో. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.